సైకతలింగం అనగానే గుర్తుకు వచ్చేది కంచి ఏకాంబరేశ్వర లింగం. స్వయంగా పార్వతీదేవి తన చేతులతో తయారు చేసిన శివలింగంగా చెబుతారు. అన్ని శివాలయాల్లో శివలింగానికి అభిషేకం జరిగితే ఇక్కడి శివలింగానికి మాత్రం అభిషేకం చేయరు. కానీ శివుడిని ఆరాధించేవారు నది లేదా సముద్ర స్నానాలకు వెళ్ళిన సమయంలో తప్పనిసరిగా స్నానం చేసిన తరువాత అక్కడి మట్టితో లేదా ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన జీవితంలో సంసారిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది. భగవంతుడు ఇచ్చిన శరీరం తిరిగి ఆ భూమిలోనే కలిసిపోతుందనే తత్వాన్ని సైకతలింగం తెలియజేస్తుంది. జీవితంలో ప్రాపంచిక సంపాదన కంటే భక్తి సంపాదన మేలని, ఆ సంపాదనే మనిషిని మహోన్నతుడిని చేస్తుందని సైకతలింగం తెలియజేస్తుంది. తత్వాన్ని అర్థం చేసుకొని ఆరాధిస్తే భౌతిక సుఖాల పట్ల రక్తి తగ్గిపోతుందని, భగవంతుని వైపు అడుగులు వేస్తామని పండితులు చెబుతున్నారు.